అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చామదుంప ఎండు చేప వేసి కర్రీ చేస్తున్నాను. అది ఎలాగో చూసేయండి. ఈ కుక్కర్లో 4-5 విజిల్స్ పెట్టుకున్నానండి. ఉడికింది. ఈ పైన తొక్క తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఒకటొకటి తీసుకొని గిన్నెల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాము. నొక్కో 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 జా. ఇలా మొత్తం తీసేసుకోవాలండి. హారకు హారకు చింతపండు నానబెట్టుకున్నానండి. ఎండు చేపలు కూడా కడిగేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెలో నూనె వేసుకుందాము. ఫస్ట్ నూనె వేసేసుకున్నానండి. కొద్దిగా కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలు 2 వేసుకుంటానండి. అలా నొక్కో జా, వరకు జా, ఖేలే జా. రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఈ మగ్గిన తర్వాత ఎండు చేపలు, ఈ చామదుంపలు ఉడికించినవి దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఎండు చేపలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా వేసేసాను. చూసారు కదా, చామదుంపలు కూడా వేసేసాను. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. కొద్దిగా కారం వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, పసుపు ఇందాకే వేసాను కదా, చూసారు కదా. ఇప్పుడు చింతపండు వేస్తున్నాను. क्या करने वो फोन से ना काटते हैं सो. వాటర్ వేసాం కదా, చూసారు కదా. ఇక్కడ పెట్టేసుకుందాం. ఇలా బాగా చిక్కబడాలండి. దగ్గరకు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుందాము. కొత్తిమీర వేసేసాను. పక్కన పెట్టుకొని అన్నం కూడా పెట్టుకుంటానండి. చూసారు కదా, అయిపోయింది, చిక్కబడింది. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది. ఓకే, బాయ్.